సామాన్లా ఇదేట్ పెట్టాలా? పొయ్యి వెలిగించి ఒక 6 గంటలు నూనె. బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, ఓ 2 చెంచాలు ఉప్పు. ఇంతకీ ఇది అన్నో బాబాయ్ ములక్కాడ కుర్మా. కుర్మాలు భలే ఉంటాయి కదా. అన్నంలో తినచ్చు, చపాతీతో తినచ్చు, బ్రెడ్తో తినచ్చు. పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పచ్చిదనం పోవాలి. ఆ పచ్చివాసన పోయేదాకా వేగిస్తా. ములక్కాళ్ళు, చిన్న మంట మీద కాసేపు మగ్గనిద్దాం. మెడ తగ్గించి బాగా కలిపేవా? రేపటి ముక్కుడు ఎక్కించట్టు. ఎందుకు ఏమన్నా పొడి చేసేది ఏమన్నా ఉందా? ఒక ముద్ద నూనె 4. చూసిన మూకుడు అనగానే ఎట్లా క్యాచ్ చేసిండు. నీ దూకుడు ఎక్కువ కానీ కస్టమర్లను అట్లా క్యాచ్ చెయ్యాలా రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నెల్లూరులో ఉంటాడు. తను ఎలాంటాడు తెలుసా? ఇప్పుడు ఏదైనా ప్లాట్ అమ్మాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాడు అనుకో, రేపు ఒక బాబాయ్ మనం ఒక 4 ప్లాట్లు అమ్మేస్తాం. 4 ప్లాట్లు అమ్మేస్తే మనకి 10 లక్షలు వస్తుంది. 10 లక్షలు ఎలా ఖర్చు పెడదాం? 10 లక్షల్లో నిన్ను థాయిలాండ్ పంపిస్తాను, నేను సింగపూర్ వెళ్ళి వస్తాను. 2 లక్షలు, 7 లక్షలు మిగులుతాయి. 7 లక్షల్లో ఎక్కడైనా అడ్వాన్స్ కట్టేసి ఈఎంఐ మీద ఒక 27 lakhs కారు కొనేద్దాం. 2 months మనం కట్టలేకపోయాము, ప్లాట్లు అమ్ముకు కాలేదు. 2 నెలల తర్వాత వాడు కారు తీసుకెళ్ళిపోతారు, అంతే కదా. మనకేం ఊడుతుంది? పోనీ వాడికి మనస్తత్వం వాడిది. దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు చెప్పుకుంటే ఒక్కొక్కటి. దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు వేయించి పచ్చి కొబ్బరి ముక్కలు, సోప్, జీడిపప్పు, పాపీ సీడ్స్. పాయనంగానే ఇంగ్లీష్ వచ్చేసింది. అక్కడ నేను నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు, లక్ష్మి అని, పరిచయం చేస్తా. ఒకసారి ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఢిల్లీ వెళ్తుంటే ఫ్లైట్ 8 గంటలకు బయలుదేరాలి, లేట్ అయింది. 10:30 అయింది. వాడికి విపరీతంగా ఆకలేస్తుంది. ఆ రోజుల్లో ఫ్లైట్లో అన్నాలు పెట్టేవారు. 8 గంటలకు అనుకుంటే 10:30కి బండి బయలుదేరింది. ఏది ఎడ్ల బండ? ఇలా నువ్వు గుర్ర బండ విమానంరా. మరి అట్లా చెప్పు బాబాయ్, జర అప్డేట్ గా. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది, బండి బయలుదేరింది, ముళ్ళలు కట్టుకున్నా, బిస్తర్ వేసుకున్నా. ఏంది? సరే మొత్తానికి విమానం బయలుదేరింది.
వయ్యారంగా ఒక అమ్మాయి వచ్చి వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ అని అడిగింది. వాళ్ళని ఎయిర్ హోస్టెస్ అంటారు. ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చి వెజ్జా నాన్ వెజ్ అంటే వాడు కడుపు మండున్నాడు కదా, పోతన్నట్టు అనగానే వాళ్ళు చాలా తీవ్రమైన శిక్షణ పొందుంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి రియాక్షన్ ఉండదు. వెజ్ రెడీ, నెక్స్ట్ ఐ బ్రింగ్ నాన్ వెజ్ అని చెప్పింది. ఇతని కోపం చల్లారిపోయింది. వాళ్ళంతా ట్రైన్ అయి ఉంటారు, వాళ్ళకి వెంటనే ఆవేశం కోపం మనలాగా రాదు. ఏంది ఈ విషయం వల్ల నేనేం తెలుసుకోవాలి? ఏం లేదు, ఆ టమాటాలు మగ్గే లోపల ఏదో ముచ్చట చెప్తున్నా. నాన్ సింక్ లో ఎందుకు నాకు అది? నాన్ సింక్ అని కాదురా, ఒక అరచకు నీళ్లు వేసాయి. ఒక్కసారి ఇది కలిపేసేళ్ళు. అది పేస్ట్ చేసుకుంటారా. నువ్వు గిట్లా ఒక్క ఫ్లాట్ కొన్నావు అనుకో, మా బాబాయ్ని బ్యాంకాక్ బాబాయ్ అని పిలవచ్చు. మా బాబాయ్ ముఖం చూసి సముద్రంలో స్నానం చేస్తున్నట్టు, ఆ బ్యాంకాక్ రోడ్ల మీద తిరుగుతున్నట్టు అన్ని కలలు కనుక్కుంది. జర చూడరాదు, జర ఒక్క ఫ్లాట్ కొను. గతం మొత్తి అయిపోయి. ఈ ఏడుంటో తెలుసా నువ్వు? మొత్తి ఇట్లా గాలిలా పోతావు ఇట్లా. విమానం ఎగిరేటప్పుడు భయం వేస్తుందిరా. మసాలా ముద్ద వేసేస్తున్నా. ధనియాల పొడి, ఏసేయ్, జీలకర్ర పొడి. ఇది ఒక 20 నిమిషాలు అలా వదిలేస్తే మెల్లగా కుర్మా తయారైపోద్ది. 20 నిమిషం కుర్మా వేరే గిన్నెలో పోయి పోసేసుడేనా? అబ్బా, ములక్కాడ కుర్మా. కొత్తిమీర వేసేయాలనా? ముందుగా గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులోనే ములక్కాడ ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గుతున్న ములక్కాడల్లో కొన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇప్పుడు వేపుడు మూకుడులో నూనె వేసి దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, కొబ్బరి ముక్కలు, సోంపు, జీడిపప్పు, గసగసాలు వేసి వేయించి అందులోనే టమాటా ముక్కలు కూడా వేసి వేయించి పేస్ట్ చేసుకొని మరుగుతున్న ములక్కాడ ముక్కల్లో వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి ఒక 20 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే ములక్కాడ కుర్మా రెడీ.